హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను నోడ్.జేఎస్‌ని మన సిస్టమ్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ మనం గూగుల్‌లోకెళ్ళి నోడ్.జేఎస్ అని టైప్ చేసినట్టయితే ఇక్కడ మనకి node.js.org అనే ఒక వెబ్‌సైట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఆటోమేటిక్‌గా ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ సెలెక్ట్ అయిపోయి వస్తుంది. ఈ మన్ నేనిప్పుడు విండోస్ మెషిన్‌లో ఉన్నాను కాబట్టి విండోస్ సంబంధించిందొస్తుంది. ఒకవేళ వేరే ఆపరేటింగ్ సిస్టమ్‌ది కావాలి అనంటే ఇక్కడ డౌన్‌లోడ్స్ అనే లింక్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే దానికి తగ్గ ఫైల్‌ని అండ్ ప్రాసెసర్ 32 బిట్టా, 62 బిట్టా, 64 బిట్టా అని చూజ్ చేసుకోవాలి. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి విండోస్‌ని చూపిచ్చేసింది. ఇందులో లాంగ్ టర్మ్ వెర్షన్ ఉంటుంది. స్టేబుల్ వెర్షన్ అండ్ లేటెస్ట్‌గా రిలీజ్ అయ్యింది ఉంటుంది. సో, ఎప్పుడు లాంగ్ టర్మ్ స్టేబుల్ వెర్షన్‌నే తీసుకోవాలి మనం. సో, ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయ్యాక మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అండ్ అంతకన్నా ముందు నేను ఫస్టు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి నోడ్ అని టైప్ చేయంగానే మనకేమని వస్తుందంటే, నోడ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అని వస్తుంది. సో, అంటే మన సిస్టమ్‌లో నోడ్.జేఎస్ అనేది లేదు అని. సో, ఎప్పుడైతే మనం ఇది ఇన్‌స్టాల్ చేసుకుంటామో అప్పుడు మనకి నోడ్.జేఎస్ అని నోడ్ అని టైప్ చేయంగానే మనకు ఆ ఎర్రర్ అనేది రాదనమాట. సో, ఇప్పుడు మనం ఇన్‌స్టాల్ చేద్దాం. సో, ఫైల్ డౌన్‌లోడ్ అయ్యాక దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇలా ఒక విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. రన్ మీద క్లిక్ చేయాలి. సో, ఇన్‌స్టాల్ అవుతుంది. సో, ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయడమే. ఇక్కడ యాక్సెప్ట్ టర్మ్స్ అని లైసెన్స్ అగ్రీమెంట్ అని ఉంటుంది. అది క్లిక్ చేయాలి చెక్ బాక్స్. నెక్స్ట్ మనకి ఏ ఫోల్డర్‌లో నోడ్.జేఎస్ అనే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ ప్రోగ్రామ్ ఫైల్స్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉంటది. సో, దాన్ని అలానే ఉంచేస్తున్నాం. సో, మనకి నోడ్.జేఎస్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇన్‌స్టాల్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. సో, ఇక్కడ ఇది ఇన్‌స్టాల్ అవ్వడానికి కొంత టైం అనేది తీసుకుంటుంది. సో, యెస్ మీద క్లిక్ చేయాలి. సో, ఈ నోడ్.జేఎస్ అనేది ఏంటి అనంటే, ఈ సాఫ్ట్‌వేరు మనకి జావాస్క్రిప్ట్ కోడ్‌ని బ్రౌజర్ సపోర్ట్ లేకుండా మన సిస్టమ్‌లో బయట బ్రౌజర్ బయట రన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందనమాట. సో, మనం బ్రౌజర్ లేకుండా జావాస్క్రిప్ట్ కోడ్‌ని రన్ చేయగలుగుతున్నాము అనంటే, మనం జావాస్క్రిప్ట్‌ని బ్యాక్ ఎండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు జావాస్క్రిప్ట్‌ని ఓన్లీ ఫ్రంట్ ఎండ్‌లోనే యూజ్ చేసేవారు. ఎందుకనంటే, జావాస్క్రిప్ట్ రన్ అవ్వాలి అనంటే కోడ్ బ్రౌజర్ అనేది ఉండాలి. సో, బ్రౌజర్ అనేది ఎప్పుడు క్లయింట్ సిస్టమ్‌లో బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. సో, అక్కడి నుంచి బ్యాక్ ఎండ్‌కి కనెక్షన్ అనేది ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ అండ్ ఇవ్వకూడదు కూడా. ఇవ్వకూడదు. ఎందుకనంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల. సో, అదే మనకి బ్యాక్ ఎండ్‌లో అంటే సర్వర్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడ మనం నోడ్.జేఎస్ అనే ఎన్విరాన్మెంట్ ద్వారా జావాస్క్రిప్ట్ కోడ్‌ని రన్ చేయగలిగితే అంటే పైథాను, పీహెచ్‌పీ, రూబీ ఇలా ఏవైతే సర్వర్ సైడ్ లాంగ్వేజెస్ ఉన్నాయో అలాగే మనం జావాస్క్రిప్ట్‌ని కూడా సర్వర్ సైడ్ రన్ చేసి మనం బ్యాక్ ఎండ్‌తో ఇంటరాక్ట్ అయ్యి డేటాని తెచ్చుకొని, ఆ డేటాని ఫ్రంట్ ఎండ్‌కి పంపొచ్చు. సో, ఇలా మనం డిఫరెంట్ వేస్‌లో ఈ నోడ్ అనే ఎన్విరాన్మెంట్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని జావా స్క్రిప్ట్‌ని బ్యాక్ ఎండ్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్‌లోనే కాదు. సో, ఇప్పుడు ఇది ఇన్‌స్టాల్ అయింది. ఫినిష్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇన్‌స్టాల్ అయిపోయింది కదా! ఇప్పుడు నేను నోడ్ అని క్లిక్ చేస్తున్నా. సో, ఎందుకు మళ్ళీ సో, నేను కమాండ్ ప్రాంప్ట్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నా.
సో, ఇప్పుడు మనకి నోడ్ జేఎస్ అనేది ఇన్‌స్టాల్ అయిందో లేదో తెలియాలి అనంటే, -v అని టైప్ చేసినట్టయితే, మన సిస్టమ్‌లో నోడ్ జేఎస్ ఇప్పుడు మనం ఇన్‌స్టాల్ చేసాం కదా! ఆ వెర్షన్ వస్తుందనమాట. సో, ఇక్కడ మనం ఏం వెర్షన్ డౌన్‌లోడ్ చేసాం 16.4.2 అని ఉంది కదా! సేమ్ అదే ఇక్కడొస్తుంది. సో, ఇప్పుడు నేను నోడ్ అని టైప్ చేసినట్టయితే మనకేమొస్తుంది? వెల్కమ్ టు నోడ్.జేఎస్ అని చెప్పి దాని వెర్షన్ చూపిస్తుంది. సో, ఇప్పుడు మనం ఈ నోడ్ అని టైప్ చేయంగానే కమాండ్ ప్రాంప్ట్‌లో మనం ఎక్కడికెళ్తున్నాం అనంటే, నోడ్ అనే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లోకెళ్తున్నాం. సో, ఈ నోడ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఏంటి అనంటే, జావా స్క్రిప్ట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఒక ప్లాట్‌ఫార్మ్ అనమాట నోడ్ అనేది. సో, అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం కమాండ్ ప్రాంప్ట్‌లో గాని, మన కోడ్ ఎడిటర్‌లో కానీ జావా స్క్రిప్ట్ కోడ్ అవుట్‌పుట్ అనేది మనం చూడలేము. ఓన్లీ బ్రౌజర్‌లో మాత్రమే కన్సోల్‌లో గాని, హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో గాని ఆ జావా స్క్రిప్ట్ అవుట్‌పుట్‌ని చూడగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఇక్కడ నోడ్ అనే ఎన్విరాన్మెంట్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దాని యొక్క వెర్షన్ చెక్ చేసుకొని ఉంటే మనకి చూపిస్తుంది. లేకపోతే ఎర్రర్ అనేది వస్తుందనమాట. సో, ఇప్పుడు మనం నోడ్ అని టైప్ చేయంగానే నోడ్ జేఎస్ అనే వెర్షన్ చూపిస్తుంది. అంటే దాంతో పాటు ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్‌కి తీసుకెళ్తుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనంటే జావా స్క్రిప్ట్ కోడ్ మనకి ఎలా అయితే కన్సోల్‌లో రాస్తామో బ్రౌజర్ కన్సోల్‌లో సేమ్ అలానే రాయొచ్చు. లేకపోతే మనం జేఎస్ ఫైల్‌లో ఎలా అయితే రాస్తామో అలాగే ఇక్కడ కూడా రాయొచ్చు. సో, ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. లెట్ x 10 అని. సో, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకనంటే మిస్టేక్ రాసాను. 10 అని తీసుకున్నాం. అండ్ ఎందుకు ఎర్రర్ వచ్చిందనంటే ఎక్స్ అనేది ఇంతకుముందు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది కాబట్టి. కాకపోతే దానికి వాల్యూ వేరేది రాంగ్ వాల్యూ అసైన్ చేశాను. సో, ఇప్పుడు మనం వైని మనం కన్సోల్‌లో ప్రింట్ చేస్తాం గదా! బ్రౌజర్‌లో. అలాగే ఇక్కడ టెర్మినల్ అనమాట. మనకి మ్యాక్ ఓఎస్ అయితే టెర్మినల్ అంటారు. విండోస్ సిస్టమ్‌కయితే కమాండ్ ప్రాంప్ట్ అంటారు. దీంట్లో ప్రింట్ అవుతుంది. ఎప్పుడు కన్సోల్ డాట్ లాగ్ అనే స్టేట్‌మెంట్ యూజ్ చేస్తే. సో, 10 అనేది ప్రింట్ అయింది. సో, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎడిషన్ చేయాలి అని అనుకుంటే డాట్ లాగ్ ఇక్కడ y+10 అని ఇస్తున్నా. సో, 19 ఇచ్చాను. ఇప్పుడు మనకేమొస్తుంది? y వాల్యూ 10 దానికి 19 యాడ్ అయ్యి 29 వస్తుంది. అదే ఇక్కడ మనం ఒక ఫంక్షన్ కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఫంక్షన్ సమ్ అని ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నా. సో, ఈ ఫంక్షన్ 2 వేరియబుల్స్‌ని తీసుకుంటుంది. సో, 2 ఆర్గ్యుమెంట్స్‌ని తీసుకుంటుంది. ఏ, బి. ఇక్కడ మనం ఏం చేద్దాం అనంటే ఈ ఫంక్షన్ లోపల console.log అని చెప్పి ఆ రెండిటి యొక్క సమ్‌ని ప్రింట్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఏం చేసాం ఒక ఫంక్షన్‌ని డిక్లేర్ చేసాం. ఈ ఫంక్షన్ రన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆ ఫంక్షన్‌ని కాల్ చేయాలి కదా! సమ్ ఆఫ్ 7, 7 అని ఇస్తున్నా. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? 14 అని వచ్చింది. ఇక్కడ కింద అన్‌డిఫైన్డ్ ఎందుకొచ్చిందనంటే, ఆ ఫంక్షన్‌లో నుంచి మనం ఏమి రిటర్న్ చేయలేదు. జస్ట్ కన్సోల్‌లో ఒక స్టేట్‌మెంట్‌ని ప్రింట్ చేసాం. ఏమన్నా రిటర్న్ చేస్తే ఆ రిటర్న్ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. జస్ట్ కన్సోల్.లాగ్ అని చెప్పి ఒక సమ్‌ని ప్రింట్ చేసాం అంతే. సో, ఇప్పుడు మనకి కమాండ్ ప్రాంప్ట్‌లో నోడ్ 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 జేఎస్ అనే నోడ్ అనే ఎన్విరాన్మెంట్‌కెళ్ళి మనం జావా స్క్రిప్ట్ కోడ్‌ని రాసాం. ఇక్కడ మనం ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాము జస్ట్ ఒక చెకింగ్‌కి ఒక 5, 3 లైన్స్ అనేవి రాస్తాము. అంతేగాని మొత్తం మన అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన జావా స్క్రిప్ట్ ఫైల్ అంతా ఇక్కడ రాయలేం కదా! అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే సెపరేట్ జావా స్క్రిప్ట్ ఫైల్‌ని క్రియేట్ చేసి దాన్ని నోడ్ అనే ఎన్విరాన్మెంట్ ద్వారా రన్ చేయాలి. సో, ఇప్పుడు అది ఎలానో చూద్దాం. సో, ఇప్పుడు మనం నోడ్ అనే ఎన్విరాన్మెంట్‌లో ఉన్నాం కదా! కమాండ్ ప్రాంప్ట్‌లో దీని నుంచి బయటికి రావాలి అనంటే కంట్రోల్ డి ప్రెస్ చేస్తే బయటకొచ్చేస్తాం. సో, ఇప్పుడు నేను వీఎస్ కోడ్ ఎడిటర్‌లో ఒక జావా స్క్రిప్ట్ ఫైల్‌ని తీసుకుంటున్నాను. సో, ఇక్కడ ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ తీసుకున్నా.
జావాస్క్రిప్ట్ ఫైల్ అంటే ఏంటి? ఎక్స్‌టెన్షన్ .js ఉండాలి. ఫైల్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో నేనేం రాసాను? ఒక 2 కన్సోల్ స్టేట్మెంట్స్ రాసాను. నెక్స్ట్ ఫంక్షన్ టెస్ట్ అని ఇక్కడ కూడా రాస్తున్నా. A, B కన్సోల్‌లో A+B చేస్తున్నా. తర్వాత ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా. then, 4 ఇచ్చాను. సో, ఇప్పుడు మనం ఈ నోడ్ జేఎస్ అనేది మన సిస్టమ్‌లో లేకపోతే మనం ఏం చేయాలి? ఈ జావాస్క్రిప్ట్ ఫైల్‌ని హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో లింక్ చేయాలి. ఎలా లింక్ చేస్తాం? స్క్రిప్ట్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసి ఎస్ఆర్‌సీ అనే అట్రిబ్యూట్‌లో ఈ ఫైల్ పాత్ అనేది ఇస్తాం. అప్పుడు మనం హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని బ్రౌజర్‌లో ఓపెన్ చేసినప్పుడు బ్రౌజర్‌లో ఉండే జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఈ జావాస్క్రిప్ట్ ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్‌పుట్ అనేది చూపిస్తుందనమాట. సో, ఇప్పుడు మనం బ్రౌజర్ ఏమి యూజ్ చేయట్లేదు. జస్ట్ మనం సి ప్లస్ ప్లస్, పైథాను ఇలాంటి ప్రోగ్రామ్స్ యొక్క అవుట్‌పుట్ మనం ఎలా చూస్తామో, వాటి యొక్క ఎడిటర్స్‌లో ఎలా అయితే చూస్తామో, మనం జావాస్క్రిప్ట్ కోడ్‌ని కూడా ఇప్పుడు నోడ్ అనే ఎన్విరాన్మెంట్ ద్వారా అలా అవుట్‌పుట్ అనేది చూడొచ్చు. సో, మనకి వీఎస్ కోడ్ ఎడిటర్‌లో ఏదైతే ఫోల్డర్ ఓపెన్ చేసామో, ఆ ఫోల్డర్‌లో టెర్మినల్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఏ ఫోల్డర్ ఓపెన్ చేసినా మనకి ఇక్కడ పైన టెర్మినల్ అనే ఒక మెనూ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినట్టయితే న్యూ టెర్మినల్ అని వస్తుంది. ఇదేంటి అనంటే కమాండ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ కమాండ్ ప్రాంప్ట్ మనం ఏ ఫోల్డర్‌లో అయితే ఈ వీఎస్ కోడ్ ఎడిటర్‌లో ఓపెన్ చేసామో ప్రెజెంట్ ఆ ఫోల్డర్‌కి వెళ్తుందనమాట. జనరల్‌గా మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా ఒక పర్టిక్యులర్ ఫోల్డర్‌కెళ్ళాలంటే ఏం చేస్తాము? సీడీ అని చెప్పి ఆ ఫోల్డర్ నేము ఇస్తాం కదా! సో, అలాగే ఇక్కడ మనకి ఒక ప్రోగ్రామ్ అనేది రన్ చేయాలి అనంటే ఫస్ట్ మనం ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళాలి. ఆ ఫోల్డర్‌లో ఆ ఫైల్ ఉంటుంది కదా! అప్పుడు రన్ చేయడం అనేది కుదురుతుంది. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఈ టెర్మినల్ ఓపెన్ చేసాం కదా! ఈ టెర్మినల్ ఆటోమేటిక్‌గా ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ అనేది ఏ ఫోల్డర్‌లో ఓపెన్ అయిందో అక్కడికి వెళ్ళిపోయింది. సో, ఈ డౌన్‌లోడ్స్ ఫోల్డర్ వైటీ కోడ్స్ అని ఇలా ఇదొకటుంది నా సిస్టమ్‌లో అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు మనం ఇక్కడున్న జావాస్క్రిప్ట్ ఫైల్‌ని రన్ చేయాలి. సో, ఒక జావాస్క్రిప్ట్ ఫైల్‌ని రన్ చేయాలి అనంటే నోడ్ అనే ఎన్విరాన్మెంట్‌ని యూజ్ చేసి, నోడ్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి, తర్వాత ఫైల్ నేమ్ ఏదైతే ఉందో అదివ్వాలి. స్క్రిప్ట్ డాట్ జేఎస్ ఎక్స్‌టెన్షన్ ఏంటి జేఎస్ కదా! స్క్రిప్ట్ డాట్ జేఎస్. సో, ఇప్పుడు మనకేమైంది? అవుట్‌పుట్ అనేది వచ్చింది. టెస్టింగ్ జేఎస్ 30, 14 సో, ఇక్కడ ఈ రెండిటి యొక్క సమ్ వచ్చింది. అండ్ ఈ ఫంక్షన్‌ని కాల్ చేసాం కాబట్టి 10+4 14 అనేది వచ్చింది. సో, ఇక్కడ మనం ఇంతకు ముందయితే ఈ జావాస్క్రిప్ట్ అవుట్‌పుట్ చూడాలి అనంటే నోడ్ అనే ఎన్విరాన్మెంట్ లేకపోతే మనం బ్రౌజర్‌లోకెళ్ళి అక్కడ కన్సోల్‌లో టెస్ట్ చేసుకోవడం, లేకపోతే ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్ తీసుకొని ఆ పేజ్‌లో ఈ జావాస్క్రిప్ట్ ఫైల్‌ని లింక్ చేయడం అలా చూడాలి. కానీ ఇప్పుడు మనం అవసరం లేకుండా మన ఎడిటర్‌లోనే డైరెక్ట్‌గా అవుట్‌పుట్ అనేది చూడొచ్చు. సో, ఇది నోడ్ జేఎస్‌ని ఇన్‌స్టాల్ చేసి ఎలా స్టార్ట్ చేయాలో. థాంక్ యూ ఫర్ వాచింగ్.